ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. జోరువానలోనూ ప్రజా దర్బార్, ప్రజల నుండి విశేష స్పందన. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కేఈ చిన్నయ్యపాలెం గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ పి వెంకటనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ పివివి సత్యనారాయణ, ఏపీఎం సూర్యకుమారి, ఏపీఓ రాజగోపాల్, ఎలక్ట్రికల్ ఏఈ రమణ, వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా ప్రజలు తమ అర్జీలతో వచ్చి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దివ్యకు విన్నవించారు. సమస్యలు విన్న ఎమ్మెల్యే సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో లోవ దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవిరాజు, ప్రముఖ వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు, మద విద్యా సంస్థల చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు, టీడీపీ యువ నాయకుడు అంకంరెడ్డి బుల్లిబాబు, రాష్ట్ర మైనారిటీ నాయకుడు షేక్ నవాబ్ జానీ, తాండవ జలాశయం వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగుబాబు, కాకరాపల్లి ఉప సర్పంచ్ వాసం నాగేశ్వరరావు, మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ, బైలపూడి శ్రీరామమూర్తి, గాది రాము, గెడ్డం కొండయ్య నాయుడు, బాపిరాజు, కోటనందూరు హైస్కూల్ చైర్మన్ చందక శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే యనమల దివ్య గారి అధ్యక్షతన కేఈ చిన్నయ్యపాలెం గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి జోరున వర్షం కురిసిన ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద మక్కువతో, యనమల దివ్య గారి మీద ఆప్యాయతతో, చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో ఎక్కడికి కదలకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ, తెలుగుదేశం కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామం మన తూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి యనమల దివ్య గారు కుండపోత వర్షం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కోటనందూరు మండలంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మా గ్రామం ఇచ్చేసి, అదే విధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలు కానీ, అదేవిధంగా రైతులు, వీళ్ళందరూ ప్రజల దగ్గర అందరి దగ్గర ఇంతటి వర్షంలోనూ కూడా వారు వినతిపత్రాలు అందజేసుకుని మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఏ సెక్షన్ సంబంధించినటువంటిది వారికి ఈ పిటిషన్ అందజేసి సత్వరమే ఈ పిటిషన్ అన్ని కూడా పరిష్కారం చేయవలసిందిగా ఒక వారం రోజులు టైం ఇచ్చారు డిపార్ట్మెంట్ కి. ఈ వారంలో ఈ పిటిషన్ అన్ని కూడా సత్వర పరిష్కారం చేయమన్నారు. లేని పక్షంలో మళ్ళీ మీటింగ్ లో మన కోటనందూరులో కానీ పక్క గ్రామం ఎక్కడికైనా ఇచ్చేసినప్పుడు మళ్ళీ అధికారుల దగ్గరికి మమ్మల్ని ఈ ఆర్జీలు ఇచ్చినటువంటి ప్రజలందరినీ కూడా వచ్చి మళ్ళీ ఒకసారి ఈ అధికారులు కానీ పనులు పూర్తి చేయకపోతే మళ్ళీ వచ్చి మరి తెలియజేయమని చెప్పేసి మాకు హామీ ఇచ్చేలేరండి మన మేడం గారు.